హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది నేను సంక్రాంతి రోజు వ్లాగ్ అయితే మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నానండి. ఆ రోజు నేను కొర్రలతో చక్కెర పొంగలనేది చేశానండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ముందు రోజు నైట్ అయితే ఒక పెద్ద గ్లాస్ కొర్రలనైతే నానబెట్టేసుకున్నానండి. తర్వాత కందిపప్పు కూడా ఒక టీ గ్లాస్ కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ మన ఇష్టమండి. ఏదో అయినా సరే ఒకటి పప్పులనేవి కొర్రల్లో యాడ్ చేసుకుంటే మనకి చక్కెర పొంగలనేది చాలా కమ్మగా వస్తుందండి. ఇంక నేను కొర్రలన్నీ కూడా శుభ్రంగా కడిగేసి కుక్కర్‌లో అయితే వేసుకుంటున్నాను. అదిగోండి కందిపప్పు కూడా నేను ఒక గ్లాస్ అనేది నానబెట్టుకున్నాను. అవి కూడా దాంట్లో వేసేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2, 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. మనకి మెత్తగా ఉడికిపోతుంది. ఆల్రెడీ కొర్రలు నానున్నాయి కాబట్టి మనకి చాలా ఫాస్ట్‌గానే అయిపోతుంది. ఇంక కుక్కర్‌లో పెట్టేశానండి. ఇంకా ఆ రోజైతే నేను ఈ కొర్రలతో చక్కెర పొంగల్ ఒకటి, పులిహోర ఇవి రెండే చేశానండి. ఇవి 2 చేసేసి నార్మల్‌గా ఇంట్లో పూజ చేసుకొని ఇంకా పెద్దలకనేది పెట్టేసుకున్నామండి. మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా కొర్రలతో చక్కెర పొంగల్ నిజంగా చాలా కమ్మగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. పక్కనే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నానండి. రైస్‌కి, పులిహోరకి రైస్ అయితే కడిగేసి 2 స్టవ్‌లు ఒకేసారి ముట్టిచ్చేసానండి. నాకు పిల్లలతో ఉండడం వల్లండి ఒక్కదాన్నే అన్నీ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉందండి. ఇంక అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఐటెమ్స్ అయితే ఏం చేయలేదు. ఇలా కొర్రలతో చక్కెర పొంగలనేది చేసేసి పులిహోర అనేది చేసుకున్నామండి. అనుకోకుండా ఆ రోజు మేము ఒక చోటుకైతే వెళ్ళాల్సొచ్చిందండి ఆఫ్టర్‌నూన్ నుంచి. ఎక్కడికి వెళ్ళాము ఏంటని చెప్పేసి నేను వీడియో చివరి వరకు చూడండి చెప్తాను. సంక్రాంతి రోజైతే ఇలా అవుతుందని చెప్పేసి అస్సలు అనుకోలేదండి. ఇదిగోండి ఇలా మెత్తగా ఉడికిపోయాయండి కొర్రలైతే. ఇంకా విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇదిగోండి ఒకసారి అలా గెరిటతో కదిపేసుకోండి. మనకి ఎక్కువ విజిల్స్ వచ్చేంత అవసరం ఏమి ఉండదండి. ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి ఒక 2, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా ఈలోపు నేను ఒక గిన్నె అయితే పెట్టేసుకొని బెల్లంని ముందుగానే నలగగొట్టి పక్కన పెట్టేసుకున్నానండి మెత్తగా. మీ స్వీట్‌కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. లేదు మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే స్వీట్ ఎక్కువ యాడ్ చేసుకుంటే బావుంటుంది. ఇంకా బెల్లాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లో ఒక అర గ్లాసు వాటర్ అయితే వేసానండి. పెద్ద గ్లాస్‌తో అర గ్లాస్ అయితే వేసుకొని ఆ బెల్లం అంతా కరిగేంత వరకు ఉంచుకున్నానండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అలాగే టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడన్నా కొర్రలు తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేశారంటే చాలా బావుంటుందండి ఈ చక్కెర పొంగలనేది. నేను కూడా ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. చేసినా చాలా వచ్చిందండి. టేస్ట్ అయితే నిజంగా తింటుంటేనే మనకి అర్థమైపోయింది. మనం కందిపప్పు ప్లేస్‌లో పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది ఉంటే అది, ఇది ఉంటే ఇది. ఏదో ఒకటైనా వేసుకోండి. మనకి మంచిగా కమ్మదనం అనేది వస్తుందండి ఈ చక్కెర పొంగలి. ఇదిగోండి ఆ బెల్లం సిరప్ అంతా కూడా కరిగేంత వరకు ఉంచుకొని, ఈ ఉడకబెట్టిన కొర్రలు ఇదంతా దాంట్లో మిక్స్ చేసుకోవాలండి మంచిగా. మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేయండి. ఇంకేమన్నా మొత్తం బెల్లంలో అనేది కరిగిపోతాయి. ఉండలు లేకుండా మొత్తం కూడా మెత్తగా సాఫ్ట్‌గా చేసేసుకోండి. ఇదిగోండి ఇలా ఒక 10 మినిట్స్ అలా ఉంచుకున్నారంటే దగ్గర పడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం కొంచెం యాలకుల పొడి, అలానే కొంచెం సాల్ట్ వేశానండి. సాల్ట్ ఎందుకంటే మనకి టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవ్వడం కోసం ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. అలాగే యాలకుల పొడి, పచ్చకర్పూరం ఉన్నా పచ్చకర్పూరం యాడ్ చేసుకోవచ్చండి. పచ్చకర్పూరం ఇష్టపడే వాళ్ళు ఆ ఫ్లేవరు ఖచ్చితంగా పచ్చకర్పూరం కూడా వేసుకోండి. మనకి టెంపుల్ స్టైల్‌లో మనకి చక్కెర పొంగలి టేస్ట్ అనేది వస్తుందండి. నేనైతే పచ్చకర్పూరం ఏమి వేయలేదు. మళ్ళీ పిల్లలు తింటారో తినరో అని చెప్పేసి యాలకులు, ఒక పించ్ సాల్ట్ అనేది యాడ్ చేశానండి. ఇంకా పక్కనే కొంచెం నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పులు, కిస్మిస్‌లు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఇంకా ఫ్రై చేసుకున్న వాటిని చక్కగా ఈ చక్కెర పొంగల్లో వేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి. చాలా కమ్మగా ఉంటుందండి ఈ కొర్రలతో ఈ చక్కెర పొంగలనేది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇదిగోండి మనకి చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందండి. ఒక ఆరబెట్టేసుకున్నాను. ఒక గిన్నెలో అయితే వేసుకొని, ఇంకా పులిహోర తాలింపుకని చెప్పేసి నేను ఆయిల్ వేసుకున్నాను. మనం పులిహోర చేసేటప్పుడండి తాలింపువే బాగా వేసుకోవాలండి. తాలింపు బావుంటే మనకి పులిహోర అనేది మంచి టేస్ట్ వస్తుందండి. మనం వేరుశనగ గుళ్ళు గానీ, జీడిపప్పు గానీ, అలాగే పచ్చిశనగపప్పు గానీ, ఇలా పప్పులు మనం ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే మనకు తినేటప్పుడు మంచిగా ఉంటాయండి. నోటికి తగులుతూ కూడా
ఇదిగోండి కొంచెం పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసుకున్నా, అలాగే పచ్చిమిర్చి, ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి. ఇంగువ వేసుకున్న మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి దేంట్లోనైనా తాలింపుల్లోకి. ఇంకా కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, కొంచెం జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా స్మెల్ వచ్చేంత వరకు కూడా మనం ఇవి కనుక ఫ్రై చేసుకున్నామంటే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగని చెప్పేసి మాడబెట్టొద్దండి, మాడబెడితే అస్సలు బాగోదు. ఇంకా మనం దగ్గరుండి గనక మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి పులిహోర అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లోనే కొంచెం పసుపు, అలాగే జీలకర్ర, సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకున్నానండి. కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని నేను ఒక 5 మినిట్స్ పాటు సిమ్ లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మనకి పులిహోర అనేది మంచిగా చాలా బాగుంటుందండి. నేను ఇంకా ఆ రోజు సంక్రాంతి రోజు ఈ 2 ఐటమ్స్ చేసుకున్నానండి. ఎక్కువైతే నేనేం చేయలేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, గోల గోలగా ఉందండి. ఇంక నేను ఒక్కదాన్నే కదా అని చెప్పేసి నేను ఎక్కువ ఐటమ్స్ అయితే పెట్టుకోకుండా సింపుల్గా అలా కొర్రలతో చక్కెర పొంగలిని, పులిహోర అయితే చేశానండి ఆ రోజు. ఆ రెసిపీస్ మీకు ఆల్రెడీ పులిహోర అనేది అందరికీ తెలుసండి, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాననేది కూడా ఈ వీడియోలో చూపించానండి. ఇంక ఇలా రైస్ని అయితే కొంచెం ఆరబెట్టేసుకొని నిమ్మరసం పిండేసానండి. నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను నేను. అదే కదండి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలతో ఉన్నప్పుడు మనం అన్ని నిదానంగా చేయాలంటే కష్టం కదా అని చెప్పేసి నేను చింతపండు అయితే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి. చాలా బాగా వచ్చిందండి పులిహోర కూడా. చాలా ఇష్టంగా తిన్నారు మా హస్బెండ్, పిల్లలు. అలానే కొంచెం ఇంటి దగ్గర వాళ్ళకు కూడా కొంచెం కొంచెం పెట్టేసి ఇచ్చానండి. ఇంక ఇదంతా అయిపోయి అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక పక్క పూజకి కూడా ఫ్లవర్స్ అవి పెట్టుకుంటూ, నూనె అది వేసుకొని ఒత్తులు అవి పెట్టుకుంటూ ఆ పని కూడా చేసుకుంటూ మెల్లగా దగ్గరుండి ఇంక ఈ పులిహోర కూడా మిక్స్ చేసుకున్నానండి. ఒకసారి సాల్ట్ అది కూడా చెక్ చేసుకోండి. నేను పూజ అది చేసేసుకొని నేను కింద పెద్దలకి అనేది పెట్టేసుకున్నానండి. మా హస్బెండ్ ఒక లుంగీ పంచె, అలానే ఒక శారీ ఒకటి పెట్టానండి. ఇంకా అలానే పెద్దలకు కూడా చేసేసుకున్నాను నేను. అలాగే మీరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చేసిన కొంచెం కొర్రలతో చక్కెర పొంగల్ అనేది అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇలా సింపుల్ గా, నా పూజ గది అనేది చిన్నగానే ఉంటుందండి, ఇలా సింపుల్ గా అయితే పూజ చేసేసుకున్నాను. ఆ రోజు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మేము అనుకోకుండా మా వదిన వాళ్ళ అబ్బాయికి అయితే 24 అవర్స్ స్టమక్ పెయిన్ వస్తే ఆపరేషన్ చేశారండి. ఇంకా మా హస్బెండ్ చూడడానికి వెళ్దామని అన్నారని చెప్పేసి ఇంకా వెంటనే ఈ పూజ ఇదంతా అయిపోగానే ఇంకా మేము బయలుదేరి వెళ్ళిపోయామండి. ఆ అబ్బాయిని చూద్దామని హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంక ఈవినింగ్ వరకు అక్కడే సరిపోయిందండి. ఇంకంతేనండి. ఇదిగోండి నేను ఇలా సింపుల్ గా ఇస్తరాకులో కొంచెం చక్కెర పొంగలి, పులిహోర పెట్టేసుకొని ఇంక దండం పెట్టేసుకొని బయలుదేరామండి.